విడాకుల తర్వాత కెరీర్ పై దృష్టి పెట్టిన మెగాస్టార్ డాటర్ నిహారిక ఇక త్వరలో ఆమె మరో పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ నిహారిక చేసుకోబోయేది ఎవరినో తెలుసా? విడాకుల తర్వాత కెరీర్ పై దృష్టి పెట్టిన మెగా డాటర్ నిహారిక ఇక త్వరలో ఆమె మరో పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ నిహారిక చేసుకోబోయేది ఎవరో తెలుసా? సినిమా కెరీర్ అంతగా సక్సెస్ అవ్వలేదు, అటు మ్యారేజ్ లైఫ్ కూడా ఫెయిల్యూర్ అవ్వడంతో నిహారిక చాలా కాలం డిసప్పాయింట్ లో ఉండిపోయింది. ఆ తరువాత టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడు యాక్టివ్ అవుతోంది బ్యూటీ. అయితే ఇప్పటి వరకు నిహారిక గురించి వినిపించని ఓ కొత్త వార్త తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే నిహారిక రెండో పెళ్లి. అవును, విడాకుల తర్వాత చాలా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ నిహారిక. అయితే అందులో కొన్ని ఇంటర్వ్యూలలో ఆమె సెకండ్ మ్యారేజ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు విడాకులు తీసుకుంటున్నారు కదా, మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. అయితే ఆమె అప్పుడు చాలా డిఫరెంట్ గా స్పందించింది. తప్పకుండా చేసుకుంటాను, చేసుకోపోవడానికి నేనేమి వయసు అయిపోయలేను కదా, నా ఏజ్ చాలా తక్కువ, నా కెరీర్ గురించి ఆలోచించుకునే హక్కు నాకు ఉంది, నాకు నచ్చిన వ్యక్తి ఎదురైనప్పుడు తప్పకుండా చేసుకుంటాను అన్నారు. అంతేకాదు, ఎవరైనా నచ్చితే ప్రేమ వివాహానికి కూడా రెడీ అన్నారు నిహారిక. ఈ క్రమంలో ప్రస్తుతం నిహారిక పెళ్లికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో నిజం ఎంత ఏమో తెలియదు కానీ త్వరలో మెగా డాటర్ మరోసారి పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం. అంతేకాదు, మరో హైలైట్ న్యూస్ కూడా షికార్ చేస్తోంది. అదేంటంటే నిహారిక ఓ యంగ్ హీరోను ప్రేమించిందని, అతనితోనే 3 ముళ్ళు వేయించుకోబోతోందని టాక్. మరి ఈ న్యూస్ లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్త వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో అఫీషియల్ గా అనౌన్స్ అయితే కానీ తెలియదు. చూడాలి మరి నిహారిక పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో. ఇక ఆ మధ్య ఏపీ ఎలక్షన్స్ టైంలో నిహారిక రాజకీయాల్లోకి కూడా వస్తుందని న్యూస్ నెట్టింటా తిరిగింది. కానీ అందులో నిజం లేదని ఆ తరువాత తెలిసింది. కానీ నిహారిక పాలిటిక్స్ లోకి రావాలని ఫ్యాన్స్ నుంచి ప్రెజర్ ఉందని మాత్రం తెలుస్తోంది. మరి నిహారిక ఫ్యూచర్ లో ఏం చేయబోతుందో చూడాలి.